హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. అందరికీ హోలీ పండుగ రంగుల పండుగ శుభాకాంక్షలు. అసలు హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలని మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఇది అంటే అసలు యాక్చువల్గా పురాణాల నుంచి దీనికి సంబంధించినటువంటి రకరకాల కథనాలు రకరకాల కథలు ఉన్నాయి మనకు. అయితే హిరణ్యకశపుడు అంటే ఒక విష్ణువు నుంచి మహావిష్ణువు నుంచి ఒక వరం పొందుతాడు. ఏమనంటే ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ తర్వాత ఇక్కడ కానీ అక్కడ కానీ తర్వాత మనుషుల నుంచి కానీ జంతువుల నుంచి కానీ ఎవరి నుంచి నా ప్రాణం పోవడానికి వీల్లేదు, చనిపోవడానికి వీల్లేదని చెప్పేసి ఇట్లా ఒక రకమైనటువంటి వరాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఏమవుతుంది, పొందిన తర్వాత ఇక్కడ ఇక అహంకారం పెరిగిపోతుంది హిరణ్యకశపునికి. పెరిగిపోయి మొత్తం కూడా నన్ను పూజించాలి, నేనే దేవుణ్ణి ఇక అట్లా అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. ప్రవర్తించిన తర్వాత మొత్తం కూడా ముల్లోకాలన్నింటినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత ఎట్లా ఎవరితోని చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనుషులు చంపొద్దు, అక్కడ జంతువులు చంపొద్దు, తర్వాత ఇక్కడ ఇంట్లో చనిపోవద్దు, అక్కడ బయట చనిపోవద్దు, ఇట్లా రకరకాలుగా పొందడంతో మొత్తం కూడా ఇట్లా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం, అప్పుడు ఉన్నటువంటి దేవతలని కానీ అందరినీ కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అంతా కూడా చేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశపునికి ప్రహ్లాదుడు కుమారుడుగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత అంటే ఈ కోపంతో హరి 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 అంటుంటాడు అనమాట. హరి హరి అని చెప్పేసి హరి మీద ఉన్నటువంటి కోపం అంటే మహావిష్ణువు ఉన్నటువంటి కోపంతో అట్లనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ టైంలోనే ప్రహ్లాదుడు జన్మిస్తాడు హిరణ్యకశపునికి. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఎప్పుడు చూసినా కానీ శ్రీ మహావిష్ణువుని కొనియాడుతుంటాడు. హరి అంటే చాలా గొప్పవాడని చెప్పేసి, ఆయన్నే దేవుడు అని చెప్పేసి, ఆయన ఒక్కడే ఇట్లా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. చెప్తా ఉంటే హిరణ్యకశపునికి అది నచ్చకపోతే ఎవరు రాని హరి ఎవరు ఎక్కడున్నాడు రా అని చెప్పేసి అంటే అప్పుడు చెప్తాడనమాట ప్రహ్లాదుడు. ఇందు గణనందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతం దెండెందు వెతికి చూచిన అందం దేగరడు దానవాగ్రి వింటే అని చెప్పేసి చెప్తాడనమాట. ఇందు గరడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతందు ఎందెందు వెతికి చూచినా అందందేగలడు దానవాగ్రి వింటే అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. అరే ఇక్కడున్నదా నీ హరి ఇక్కడున్నాడా అని చెప్పేసి అంటే లాస్ట్కు ఇక్కడ ధ్వజస్తంభంలో ఉన్నాడా అంటే ధ్వజస్తంభంలో కూడా అంటాడు. అప్పుడు ధ్వజస్తంభాన్ని ఇట్లా పగలగొడతాడు హిరణ్యకశపుడు. అప్పుడు ఇక్కడ అంటే ఏది అందులో ఉంచి నరసింహస్వామి అంటే నరుని చేత తర్వాత జంతువుల చేత సింహం చేత ఎక్కడ కూడా చనిపోవద్దని అనుకున్నాడు. కాబట్టి అక్కడ నరుడు కాకుండా సింహము కాకుండా అంటే జంతువు కాకుండా నరసింహస్వామిగా అవతారం వచ్చేసి అప్పుడు హిరణ్యకశపుని చంపుతాడు అనమాట. ఈ నేపథ్యంలోనే ఇంకా అంటే అసలు యాక్చువల్గా అంతకు ముందు అంటే ఈ హిరణ్యకశపుని చంపే కంటే ముందు ఈ హిరణ్యకశపుని చెల్లెలు హోలిక అని చెప్పేసి ఉంటుంది. అయితే హోలిక ద్వారా ఈ ప్రహ్లాదుని చంపించాలని చెప్పేసి చూడడం, ఆ తర్వాత భస్మం అయిపోవడం, ఆ తర్వాత అంటే బూడిదైపోవడం, హోలీని సందర్భంగా అక్కడ దహనం చేయడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి ఒక కథనం ఉంటుంది. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తుంటుంది. పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేయడంతో పాటు హిమాలయాలకు వెళ్తున్నప్పుడు అక్కడ హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి ఎంత ప్రార్థించినా ఎంత పిలిచినా కానీ ఆయన పలకడు. అప్పుడు ఏమవుతుంది, మన్మథ బాణం వేయాలని చెప్పేసి అనుకుంటారు. అంటే మన్మధుడు ఉంటాడు కదా, ఈ మన్మధుడు తర్వాత ఇంకా దీంతో పాటు దేవుడు ఉంటాడు కదా, కామానికి సంబంధించినటువంటి దేవుణ్ణి ప్రవేశపెట్టడం ద్వారా ఒక పూల వర్షం కురిపించడం, తర్వాత ఆయనకు అంటే శివుని లోపల ఒక రకమైనటువంటి ఒక ఉద్రేకపూర్వకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఆ తర్వాత ఈ పూలద్బానం వేయడం ద్వారా ఆయన మనసులో ఒక ప్రేమపూర్వకమైనటువంటి భావన కలగడం, ఆ తర్వాత శివుణ్ణి అంటే పార్వతీదేవిని వివాహం చేసుకునే విధంగా ఉసిగొల్పడం, దానికి అప్పుడు దేవుడిని పంపిస్తుంది, ఆమెతో పాటు తీసుకెళ్తుందని చెప్పేసి ఒక కథనం ఉంది. అయితే అప్పుడు ఏమవుతుంది, శివునికి కోపం వచ్చి అంటే ఆయన తపస్సును భంగం చేస్తున్నాడు కాబట్టి ఈ దేవుణ్ణి మొత్తం కూడా శపించేసి భస్మం చేస్తాడు అని చెప్పేసి ఒక కథనం. అట్లా కామదేవుడి యొక్క భార్య రతీదేవి అంటే ఆయన భస్మం చేసిన తర్వాత మరి నా భర్తను ఎట్లా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ శివునికి పూజ చేయడం, శివుని వేడుకుంటే అప్పుడు శివుడు ఆ రతీదేవికి లేదు నీ భర్తను ఇస్తున్నా అని చెప్పేసి మళ్ళీ అతను బతికించడం, ఇదంతా కూడా జరుగుతుంటుంది అనమాట. అందుకనే హోలీ సందర్భంగా హోలీ కంటే ముందు రోజు కామదహనం అనేటువంటిది జరుగుతుంది. ఆ కామదహనం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బూడిదని తీసుకొచ్చేసి అంటే అసలు యాక్చువల్గా దీనికి ఇంకొక కథనం ఉంది. మళ్ళీ ఆరోగ్యపరంగా చూసినప్పుడు
ఇక్కడ వసంతకాలంలో ఈ హోలీ పండుగను జరుపుతారు. ఈ హోలీ పండుగ జరుపుకోవడం ఏంటంటే ఈ వసంతకాలంలో జరుగుతుంది. అయితే ఈ వసంతకాలంలో తర్వాత వచ్చేటువంటి ఏవైతే రకరకాలుగా వ్యాధులు రోగాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా పోవాలనుకుంటే ఏం కావాలంటే రకరకాల మూలికలకు సంబంధించినటువంటి కర్రలు అక్కడ తీసుకొచ్చి వేయడం, ఆ తర్వాత పిడికలు అందులో వేయడం, ఆ మంటల్లో వేయడం, ఈ మంటల నుంచి వచ్చినటువంటి ఆ బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిదని తీసుకొచ్చేసి కొంతమంది అక్కడ ఇళ్లలో పెట్టుకోవడం, దీని ద్వారా క్రిమి సంహారం జరుగుతుంది, తర్వాత మంచి జరుగుతుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనేటువంటి అది కూడా ఉందన్నమాట. అయితే దీంతోపాటు అప్పుడు ఏది మోదుగు చెట్టుకు పూలు పూస్తే ఆ పూల నుంచి వచ్చినటువంటి ఆ పూలను తీసుకొచ్చేసి వాటిని ఉడికించి దాంతో వచ్చినటువంటి ఏదైతే రంగు ఉంటుందో ఆ రంగుని చల్లుకోవడం ద్వారా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అనేటువంటిది కూడా ఒక కథనం ఉంది. ఇట్లా రకరకాలుగా అంటే హోలీకి సంబంధించినటువంటి రకరకాల కథనాలు అక్కడ పురాణాల్లో ఒక రకంగా చెప్తా ఉంటే ఆరోగ్యపరంగా ఇంకొకటి జరుగుతుందని చెప్పేసి, తర్వాత కాలాన్ని బట్టి ఈ హోలీని జరుపుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఒకటి అంటుంటే, ఇంకో కొంతమంది ఏమంటుంటారంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళు ప్రతి సంవత్సరం బట్టలు అయితే కొనుక్కోలేరు కదా, అంటే బట్టలు కొనుక్కోవడానికి ఒక టైం అనేటువంటిది కావాలి, అంటే ఇప్పటి కాలంలో కాదు పాతకాలంలో. అయితే అప్పుడు వాళ్ళు బట్టలు కొనుక్కోలేరు కాబట్టి ఏవైతే చిరిగిన బట్టలు ఉంటాయో వాటిని రంగుల పండుగ ద్వారా ఆడుకొని ఆ రంగుల పండుగ ద్వారా రంగులు పడ్డటువంటి ఆ బట్టలన్నిటి తీసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని కూడా ఈ హోలీ పండుగను చేసుకుంటారని చెప్పేసి రకరకాలుగా కథనాలు ఉన్నాయి. అయితే మొత్తం మీద పాతకాలంలో సహజ రంగులు అంటే ఇక్కడ మోదుగు పువ్వుతో చేసినటువంటి రంగుని ఒక రకంగా, తర్వాత రకరకాలుగా రంగులతోటి ఇవి చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం కూడా రసాయనాలతోటి రంగులు వాడుతూ ఉన్నారు. తర్వాత ఈ రంగుల పండుగ ఏడికి వచ్చిందంటే మొత్తం కూడా అంటే ఎంజాయ్ అంటే అసలు యాక్చువల్గా డీజేలు పెట్టేసి తర్వాత బ్యాండ్లు పెట్టి తర్వాత డ్యాన్స్ చేయడం తర్వాత ఎంజాయ్ చేయడం యువతకు ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పండుగ కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా నగరాల్లో ఇటువంటి సంస్కృతి అనేటువంటిది వచ్చింది. దీంతో డీజేలు పెట్టడం, తర్వాత రెయిన్ డ్యాన్స్ అక్కడ రెయిన్ ఫాల్ అవుతూ ఉంటుంది, దాంతో డ్యాన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఒక కొత్త రకమైనటువంటి ఒరవడికి కూడా తెరదీసిండ్రు. వీళ్ళే కాదు రాజకీయ నాయకులు కూడా ఈ హోలీ వేడుకల్లో పాల్గొంటుంటున్నారు. తర్వాత యువత ఉత్సాహంగా ఉల్లాసంగా మొత్తం డ్యాన్సులు చేయడంతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ హోలీ వేడుకల్లో పాల్గొనడం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మంచిగా అంటే యూనివర్సిటీ ముందర హోలీకి సంబరాలకు సంబంధించి విజువల్స్ మనం చూసుకోవచ్చు. అక్కడున్న విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఒక్కచోటికి వచ్చేసి ఇక్కడ బ్యాండ్ భజంత్రులతోటి డ్యాన్సులు చేసుకున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో కానీ తర్వాత కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ సంబరాలు అనేటువంటివి జరుగుతాయి. ఇది కాకుండా తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి మొత్తం డ్యాన్స్ చేస్తున్నాడు ఆయన. ఈ డ్యాన్స్ని చూసుకోవచ్చు మనం ఇక్కడ. అగో టిల్లు అని చెప్పేసి ఇక్కడ జగ్గారెడ్డి ఇట్లుంటే ఒకసారి మనము ఈయనను కూడా చూద్దాం. మన ఎవరు పాలమ్మిన పూలమ్మిన మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్లారెడ్డి 60-70 ఏళ్ళు ఉంటాడు, కానీ 60 నుంచి 70 ఏళ్ళ దాకా ఉంటాడు. కానీ డ్యాన్స్ ఫీన్స్లు ఇవన్నీ మంచిగా చేస్తాడు, మొత్తం యూత్లో కలిసిపోతాడు. 60 ఉన్నా కానీ 20లకు వచ్చేస్తాడు ఆయన. ఇట్లా చిన్న పెద్ద అట్లా తేడా లేకుండా మొత్తం కూడా ఎక్కడికక్కడ
దీంతో పాటు అసలు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఇంకా కొంతమంది అంటే కళాకారులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారు కదా, మహిళలు కొంతమంది అంటే హోలీ సందర్భంగా కోలాటం ఆడడం, ఆ కోలాటం ఆడుతూ పాటలు పాడడం, హోలీల రంగా హోలీ చెమకేలిల కేలు అంటూ పాటలు పాడుకుంటూ వచ్చి రంగులు పూయడం, తర్వాత రంగులు పూస్తే రంగులు పూయొద్దు అని చెప్పేసి అన్న వాళ్ళకు మీరేమైనా పార్టీ ఇస్తారా అని చెప్పేసి వాళ్ళని అడగడం, ఇట్లా ఇదంతా కూడా ఒక పాతకాలం నుంచి సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే ఇది నిజంగా కూడా అంటే మనిషి జీవితంలో కొన్ని ఆనందాలు సంతోషంగా ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ హోలీ పండుగ అనేటువంటిది జరుపుకుంటారు. దీంతోపాటు నేపాల్లో పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా హిందూ దేశం నేపాల్, అక్కడ హిందువులే ఉంటారు. అయితే ఆ నేపాల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ హోలీ వేడుకలు, హోలీ సంబరాలు జరుగుతాయి. దాంతోపాటు బంగ్లాదేశ్లో కూడా మైనార్టీలుగా ఉన్నారు హిందువులు. అక్కడ ఒక 20-30% మంది హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో ఉంటారు. ఎందుకంటే అక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేరు, తర్వాత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వేరుగా ఉంది కాబట్టి పశ్చిమ బెంగాల్తో పాటు అక్కడ బంగ్లాదేశ్లో కూడా హోలీ వేడుకలు, హోలీ సంబరాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే కాదు, అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు ఉంటారో, అంటే అక్కడ అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రవాసీ భారతీయులు అక్కడ హోలీ సంబరాలు, హోలీ వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది చూస్తుంటాం. మొత్తం మీద ఒక సంతోషానికి, తర్వాత రంగుల జీవితానికి, అంటే రంగులమయంగా జీవితం ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి భావించినటువంటి అందరూ కూడా హోలీ పండుగలు జరుపుకుంటారు. తర్వాత హోలీ అనేటువంటిది ఒక ఆనందానికి, సంతోషానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. కాబట్టి హోలీ వస్తుందంటే ఎక్కువగా యువతలో ఇవంతా కూడా సంతోషం అంతా కనిపిస్తుంది. యువతనే కాదు, పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కూడా రంగులు పూసుకుంటూ ఆనందాన్ని, సంతోషాన్ని వెలిపిస్తారు. కాబట్టి ఈ హోలీ సంబరాల్లో మీరందరూ కూడా పాల్గొనండి. కాకపోతే ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ స్నానానికి వెళ్ళేటప్పుడు చెరువుల దగ్గరికి, తర్వాత లేకపోతే జలపాతాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండండి. అంటే హోలీ సందర్భంగా చాలా ప్రమాదాలు జరిగి అంటే కొంతమంది జీవితాల్లో కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటివి జరగకుండా హోలీ అనేటువంటిది జీవితంలో సంతోషాన్ని నింపాలి. కాబట్టి అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్తూ అందరూ ఈ రంగుల ప్రపంచంలో రంగుల హోలీని ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.